చిన్ని దగ్గర అయితే ఇంకా చిన్ని నిద్రపోయిందని ఇంకా దేవుడి దగ్గర అయితే కావేరి ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు, మేము తల్లి కూతుర్లుగా బతికే అవకాశం మాకు ఇవ్వవా అని చెప్పని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా అయితే తను చిన్ని చూస్తూనే అమ్మ అని చెప్పనని అంటూ తనకైనా తన మాటలు వేసుకోవడం వల్ల మత్తుగా ఉంటే అప్పుడు నేనేమన్నా బ్రహ్మగన్నానా అని చెప్పనని తను కావేరి అయితే కింద పడుకొని నిద్రపోతూ ఉంటుంది చైర్లలో. కానీ నేనే భ్రమపడి ఉంటాను, అమ్మ ఒప్పుకుంది కదా నిజము అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల రాజు అయితే ఇంకా చిన్ని దగ్గరికి అయితే వచ్చి ఇంకా కావేరిని అలాగే చిన్నిని ఇద్దరిని చూసి మీరిద్దరు నేను బాగుండుంటే మీ ఇద్దరికి ఈ పరిస్థితి వచ్చుండదు కాదు కదా, నా వల్లే కదా మీ ఇద్దరు ఇన్ని బాధలు పడుతున్నారని చెప్పని అనుకుని అక్కడున్న బెడ్షీట్ అయితే తీసి కావేరికి కప్పుతాడు. అప్పుడు కప్పేసి ఇంకా మిమ్మల్ని ఇద్దరిని విడిచిపెట్టను, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మిమ్మల్ని ఇద్దరిని మాత్రం విడిచిపెట్టను, మీ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఈ లోపలైతే ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా కావేరి మా మెడిసిన్స్ తీసుకురావాలని చెప్పనని అప్పుడు వెళ్తూ ఉంటుంది. ఇంకా సడన్గా అయితే రాజు అడ్డం రావడంతో ఇంకా పడిపోతూ ఉంటే ఇంక బాలరాజే పట్టుకోబోతుంటాడు. ఇంకిద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా కావేరికి అయితే నేను కావేరి అన్నట్టుగా బయట పడకూడదు ఆ రాజు విషయంలో అని చెప్పని తను అలాగే అనుకొని రాజుని అలాగే చూస్తూ ఉంటుంది. బాలరాజు అయితే ఇంకా కావేరిని ఇంకా కొత్తగా ప్రేమించడం అయితే కావేరిని మొదలు పెడతాడు. అప్పుడు ఇంకా నేను పడిపోతుంటే ఎందుకు పట్టుకున్నావు అంటే, మేడం మీరు పడిపోతారనే కదా పట్టుకున్నానంటే, పడిపోతే పోతాను, నువ్వెందుకు నన్ను పట్టుకోవాలని చెప్పని అంటుంది. అప్పుడు ఇంక మళ్ళీ సడన్గా పైకి లాగేస్తే అప్పుడు ఇప్పటికైనా చెప్పాను కదా నన్ను వదిలేసి అని చెప్పానంటే అప్పుడు సడన్గా అయితే వదిలేస్తే కింద పడిపోతుంది. అప్పుడు ఇంకా అక్కడున్న ఒక సిస్టర్ అయితే వచ్చి ఆ అమ్మాయి ఆ విధంగా పడిపోయి పైకి లేకుండా ఉంటే ఎందుకు అలా చూస్తున్నావు మిస్టర్ అని చెప్పానంటే, ఆ అమ్మాయి అలాగే వదిలే ఉంది పట్టుకోవద్దని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకా సిస్టర్ అయితే ఏంటమ్మా పట్టుకోవాలని చెప్పంటే, నన్ను పట్టుకోకూడదు అని చెప్పనని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఫైర్ బ్యాండ్ ఆ అమ్మాయి ఇలాగే మాట్లాడుతుందిలే అని చెప్పనని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంక చందుకు అయితే మాటల గురించి మొత్తం చెప్తుంది. తను మర్చిపోయినా నువ్వు మాటలు మాత్రం మర్చిపోవద్దు చందు అని చెప్పి అనడంతో ఇంకా చిన్ని అయితే తను మర్చిపోయినా మీరైతే మర్చిపోరు కదా మేడం అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా సత్యం అయితే బిల్లు కట్టేసి ఇంకా డిశ్చార్జ్ అయితే వస్తూ ఉంటే ఇంకా ఆటోలు ఎక్కడా లేవని చెప్పని ఈ ఆటో ఉందా నాన్న అని చెప్పని చందు అయితే అంటాడు. అప్పుడు ఇంకా చందు అయితే ఇంకా అక్కడికి రాజుని చూడంగానే సత్యం కావేరి అయితే ఇంకా షాక్కి అనమాట. అప్పుడు సత్యం అయితే అప్పుడు ఇంక చిన్ని నాకు రక్తం ఇచ్చాడు కదా మామయ్య, తన ఆటోలోనే వెళ్దాంలే, తను మంచివాడేలే అని చెప్పని అంటుంది.